జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నాం మేము, ఆదుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరేమో ఎవరైనా సరే మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది, గుర్తుల కాలం స్వర్ణయుగంలాగా పరిపాలించామని చెబుతారు. అది ఎట్లా ఉంది ఏమిటని ప్రజలు ఆలోచించాలి. కానీ చెప్పే వాళ్ళకి ఏం పోయింది, వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే కోటలు దాడుతూ ఉంటాయి. అంతదాకా ఎందుకు, అంతకుముందు దాకా రోడ్డు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రోడ్డు ఎట్లా ఉన్నాయి అనేది పేపర్లో వేస్తూనే ఉన్నారు. వాళ్ళు దానికేం సమాధానాలు చెబుతారు పరిపాలించిన వాళ్ళు? చిన్న చిన్నవి ఎంత 4 కోట్లు 10 కోట్లు 15 కోట్లు పెడితే పూర్తి అయ్యేటటువంటి కూడా పూర్తి చేయకుండా వంతెనలు కట్టి అప్రోచ్ రోడ్లు లేకుండా ఉన్నవి చాలా ఉన్నాయి. మరి అవన్నీ వాళ్ళకి కనిపించలేదా? అవి అదంతా ప్రజాసేవ కాదా? మరి అప్పుడు ఏం చేశారు? అందుకని ఇప్పుడు ఏంటంటే సీట్ లేదు, ఖాళీ ఉంది, టైం ఉంది, ఏదో ఒకటి చేసే వాళ్ళకి కూడా ఏదో ఒకటి మాటలు అంటూ ఉండాలి. కాబట్టి అంటవే కానీ దీంట్లో రాజకీయంగా ముడిపడి ఉన్నదే కానీ ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటటువంటి మాటలు కావు ఇవి. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. డాక్టర్లు ఏ పేషెంట్ అయినా పోయేదాకా బ్రతికిస్తాడు, బ్రతికేందుకు ప్రయత్నం చేస్తామనే చెబుతాడు. అట్లాగే వాళ్ళ కార్యకర్తలకి ఏదో ఒక ధైర్యం నింపాలనే కానీ ఏముంది, 3 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళే వస్తారు, వాళ్ళే పోతారు అనేది గ్యారెంటీ ఏముంది? ఎవరు మంచి చేస్తే వాళ్ళే వస్తారు అంతే. ఇప్పుడు వీళ్ళు ఎట్లా వచ్చారు? వీళ్ళు ఏదో చేస్తారని నమ్మకంతో వచ్చారు, ఏదో చేస్తున్నారు. ఆ నమ్మకం పోతే అప్పుడు ఏమన్నా చూస్తారు, అప్పుడు అదే ప్రత్యామ్నాయం అనేమో ఇంకోటి ఏమన్నా వస్తుందేమో, అది కూడా ఆలోచించవచ్చు కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కేడర్ని వాళ్ళు రక్షించుకునేందుకు, వాళ్ళకి ధైర్యం చెప్పేందుకే కానీ అంతకు తప్పించి ఏమీ లేదు, అది అవకాశం లేదు. ఆలోచించి చేసేవాడు మాత్రం ఎవడు నాకు తెలిసిన మటుకు ఓటు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా 9 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో మొత్తం వ్యతిరేకత వచ్చింది, మేము ఇచ్చిన పథకాలు ప్రజలంతా గుర్తుపెట్టుకుంటున్నారని చెప్పేసి. అసలు మేము ఇచ్చిన పథకాలు అనేది ఏముందండి? అసలు పరిపాలన అనేది ఒక ఆర్ట్ అండి, అది అందరికీ చేత కాదు. పరిపాలన అంటే ఇప్పుడు ఏదో ప్రజలు కట్టిన సొమ్ములో కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి మిగిలింది ఎట్లాగన్నా వాడేసేయండి అని అంటే అది పరిపాలన ఎట్లా అవుతుంది? పరిపాలన అంటే ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఆ పథకాలు ఉన్నాయనుకోండి, అది ఎవరికైతే అవి ఉపయోగపడ్డాయి వాళ్ళకే ఉపయోగపడ్డాయి, అందరికీ ఎట్లా ఉపయోగపడ్డాయి? ఉదాహరణ నేనే ఉన్నాను, నాకు ఆ పథకాలు ఏమీ వర్తించవు, మరి నేను ట్యాక్సులు కడుతూనే ఉన్నాను, మరి నాకే విధంగా ఆ పథకాలు ఉపయోగపడ్డాయని చెబుతారు. అందుకని అది తప్పు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పథకాలు ఇవి అనేది ఏదో కొంతకాలం పాటు నడిస్తే అది పద్ధతిగా ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఉన్నంతకాలం, ఏదో మానవ జీవితం ఉన్నంతకాలం ఈ విధంగా పథకాలు నడుస్తూ ఉండాలి అంటే అది ఎప్పటికైనా సరే బరువే అవుతుంది, దేశానికి బరువే అవుతుంది, ట్యాక్సులు కట్టే వాళ్ళకి బరువే అవుతుంది. అది తర్వాత ఇంకోటి ఏంటండి, ఇప్పుడు ఈ పథకం పెడుతున్నారు, పథకం ప్రకారం ఇస్తున్నారు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవన ప్రమాణం పెరిగిందా, ఇప్పుడు ఈ పథకం మన వాళ్ళకి ఆపేయచ్చా అనేటటువంటి అవకాశం ఎక్కడా లేదు. తీసుకునేవాడు తీసుకుంటేనే ఉన్నాడు. ఇప్పుడు తెల్ల కార్డు ఉందనుకోండి, ఆ మనిషి పోయేదాకా తెల్ల కార్డు మీద అతనికి వస్తూనే ఉంటాయి. ఈలోపు అతను లక్షాధికారి అయినా కోటీశ్వరుడు అయినా ఆ కార్డు అట్లాగే ఉంటూ ఉంటుంది. అందుకని దాని గురించి కూడా వాళ్ళు విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉంది, ఏ ప్రభుత్వం అయినా కూడా. అసలు ఏదైనా ఉచితము అనేది ఎక్కడా ఉండదండి. గాలి నీరు కూడా ఉచితంగా ఉండదు. అటువంటిప్పుడు వీళ్ళు ఉచితంగా ఇస్తూ ఉంటే ఆ బాధ ఇంకోటి మీద పడుతూనే ఉంటుంది. మరి అటువంటిప్పుడు మరి అసమాన్యత అది పెరుగుతూ ఉంటుంది, కానీ ఎక్కడ తగ్గుతూ ఉంటుంది?